నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామాల వాసులు రెండో రోజు కూడా రాస్తారోకోకు సిద్ధం కాగా పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. గుండంపల్లి గ్రామంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. అమాయకులైన రైతులను అరెస్ట్ చేయడమేంటని మండలు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామాల వాసులు రెండో రోజు కూడా రాస్తారోకోకు సిద్ధం కాగా పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ల ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రాత్రి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లిలోనైతే ఇటు అరెస్టుల పర్వాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా గ్రామాల్లో భారీగా మోహరించినటువంటి పోలీసులు ఆ ఇళ్లలో ఉన్నటువంటి గ్రామస్తులను బయటకు తీసుకొచ్చి కూడా ఇటు అరెస్టులు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనితో గ్రామానికి చెందినటువంటి మహిళలు పోలీసులకు సంబంధించినటువంటి 4 వాహనాలను అయితే అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా రాస్తారోకో చేయడానికి వెళ్తా ఉంటే ఇటు పోలీసులు అరెస్టు చేయడం ఏంటంటూ కూడా ఇటు పోలీసులపై ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే దాదాపుగా తాము 129 రోజుల నుంచి వివిధ రూపాల్లో శాంతియుతంగా ధర్నాలు నిరసనలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం కానీ స్థానిక నేతలు స్పందించకపోవడంతో తాము రాస్తారోకోకి పూనుకున్నాము. ఇథనాల్ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తే పూర్తిగా తమతో పాటు తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందనేసి వారు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిన్న రాస్తారోకో చేస్తున్న క్రమంలో ఆర్డీఓని తీసుకువెళ్తున్న సమయంలో ఇటు పోలీసులు తమపై దాడి చేశారనేసి గ్రామ మహిళలు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. మీరు అరెస్టు చేసినప్పటికీ కూడా రెండో రోజు రాస్తారోకో కూడా చేసి తీరుతామని ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు దిలావర్పూర్ తో పాటు గుండంపల్లిలో ఉన్నటువంటి గ్రామ రైతులను అయితే పోలీసులు అరెస్టు చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. గ్రామ మహిళలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.